హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షులుగా పదవిని అలంకరిస్తున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. నూతన టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికై పదవిని అలంకరిస్తున్న సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న చిత్రం మనం చూడొచ్చు. హైడ్రాపై ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ఓఆర్ఆర్ 2024 కూడా ఆర్డినెన్స్. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీపై చర్చ. కుల గణన, రైతు భరోసా గైడ్లైన్స్ విడుదల చేసే ఛాన్స్. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైడ్రా ఇప్పటి వరకు జీవో 99 ద్వారా మాత్రమే కొనసాగుతున్నది. హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కోర్టుల్లో కొందరు కేసులు వేశారు. దీంతో భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో హైడ్రాతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఆస్తులు, వారసత్వ సంపదను రక్షించేందుకు 2 నెలల కింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కబ్జాలపై, ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టిన అక్రమాల నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తున్నది అంటూ ఒక న్యూస్. దాదాగిరి చేస్తే నడవదు అంటూ హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, అరికపూడి గాంధీ గొడవపై సీరియస్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే సహించేది లేదు అంటున్న సీఎం. ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారు అంటూ, అట్లా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. లా అండ్ ఆర్డర్పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్. ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు అంటూ ఒక న్యూస్. పీసీసీ చీఫ్గా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం. గాంధీ భవన్లో రేవంత్ నుంచి బాధ్యతల స్వీకరణ. అనంతరం ఇందిరాభవన్ వద్ద బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి రానున్న కాంగ్రెస్ కేడర్. ముస్తాబైన గాంధీ భవన్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్ పార్క్కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారు అంటూ ఒక న్యూస్. విపత్తు నిధులను గత సర్కారు దారి మళ్లించింది అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయనే వివరాలు సేకరిస్తున్నాం. మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం యూసీలు ఇవ్వకనే ఉన్న నిధులు వాడుకోలేని పరిస్థితి. వరద ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయం కోరాం. 2 రోజుల్లోనే రైతులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి. ఖమ్మం జిల్లా కుసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో మంత్రి పర్యటన. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ మోకం పెట్టుకొని పోయినావు? కేటీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. మహిళను అవమానించినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించావా? ఆంధ్ర వాళ్ళను కించపరిచినందుకు అలాయ్ బలాయ్ ఇచ్చినావా? మీ ఎమ్మెల్యేను మందలించాల్సింది పోయి మెచ్చుకునుడైంది. కౌశిక్తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు ఆది శ్రీనివాస్. టైగర్ కౌశిక్ బాయ్ అంటూ ఎమ్మెల్యేను మెచ్చుకున్న కేటీఆర్. పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్ ఇంటికెళ్ళి ఆత్మీయ ఆలింగనం. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన టైగర్ కౌశిక్ బాయ్ అంటూ మెచ్చుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేర్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఆఫీసుల ఏర్పాటుకు సంస్థల మొగ్గు. ఇక్కడి జీసీసీలో పనిచేసేందుకు యువత ఆసక్తి. కెరీర్ నెట్ సంస్థ స్టడీలో వెల్లడి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ డెస్టినేషన్గా మారుతున్నది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన జీసీసీలకు హైదరాబాద్ కేరాఫ్గా నిలుస్తున్నది. 2030 నాటికి ఆయా రంగాల్లోని జీసీసీలు సిటీలో డబుల్ కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో బిఎఫ్ఎస్ఐ జీసీసీలు 16 ఉండగా 2030 నాటికి వాటి సంఖ్య 32కు పెరగనుంది అంటూ మనం న్యూస్ చూడొచ్చు. అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వాగ్వాదం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, అరికపూడి గాంధీ గొడవపై సీరియస్. ఎంతటి వారైనా వదలొద్దు. తాజా పరిణామాలపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు చెప్పినదంతా విని సీఎం రేవంత్ తమ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుండడం, ముఖ్యంగా హైడ్రా, మూసీ రివర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాజెక్టులకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కొందరు హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ తీరును ఇన్నాళ్లు సహించామని, కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోరాదని, అలాంటి వాళ్ళు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా ఊరుకోవద్దని పోలీసు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాదాగిరి నడవదని తేల్చి చెప్పారు. హైదరాబాద్లో ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న గొడవలు దారితీసిన పరిణామాలపై ఆయన సీరియస్ అయ్యారు అంటూ ఒక న్యూస్. కులగణనపై జిల్లాలకు బీసీ కమిషన్ సలహాలు, సూచనలు తీసుకోనున్న కమిషన్ సభ్యులు. కులగణన లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై జిల్లాలో బీసీ కమిషన్ పర్యటించనుంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, కుల గణనలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై కుల సంఘాల నేతలు, బీసీ మేధావుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు అంటూ ఒక న్యూస్. వరద బాధితుల సహాయం కోసం దివిస్ ల్యాబొరేటరీ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందించింది. చిత్రంలో చూడొచ్చు. సంస్థ సీఈఓ కిరణ్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కును అందజేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఓట్ల కోసం రాజకీయం చేయొద్దు, మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మౌలానా రెహమాన్ రాసిన ప్రాఫిట్ ఫర్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఓవైసీ తదితరులు చూడొచ్చు. పాలనలోని తప్పులపై మాట్లాడేవారు ఉండాలి. మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షము కావాలి. మా పార్టీని అసద్ విమర్శించినా ఆహ్వానిస్తాం. మూసీ ప్రక్షాళనకు మజ్లిస్ సహకారం తీసుకుంటాం. హైదరాబాద్ను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాఫిట్ ఫర్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం. రైల్వేలో 8113 కొలువులు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆర్ఆర్బి. ఇండియన్ రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8113 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో 18 నుంచి 36 ఏళ్లలోపు వారు ఉద్యోగాలకు అర్హులు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాబట్టి నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. రైల్వేలో ఉద్యోగానికి అప్లై చేసుకొని లైఫ్లో స్థిరపడాలని మనం కోరుకుందాం. కౌశిక్ క్షమాపణ చెప్పాలి అంటూ తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక డిమాండ్. ఆంధ్ర సెటిలర్లు కామెంట్ను ఉపసంహరించుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారా? వ్యక్తిగత రాజకీయ విభేదాలను మాపై రుద్దుతారా? ఇది కౌశిక్ వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ టాండా అని కమ్మ సంఘం ఆరోపించింది అటు ఒక న్యూస్ చూడొచ్చు. మీడియాను అణచివేసే అలవాటు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత్లో మీడియా స్వేచ్ఛపై విదేశాల్లో రాహుల్ దుష్ప్రచారం అంటున్న కిషన్ రెడ్డి. రాజ్యాంగం చేతిలో పట్టుకున్నంత మాత్రాన జనం విశ్వసించరని కామెంట్. చెప్పడం ఇష్టం లేని ప్రశ్నలకు జీర్ణించుకోలేక మీడియాను అణచివేసే అలవాటు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నెహ్రూ కుటుంబంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. భారత్లో మీడియా స్వేచ్ఛపై విదేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ మాటలకు చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైంది. శనివారం ఒక ప్రకటనలో కిషన్ రెడ్డి విమర్శించారు అంటూ ఒక న్యూస్. మజ్లిస్కు తలొగ్గే విమోచన వేడుకలకు సీఎం రావట్లే.
రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి అంటున్న లక్ష్మణ్. మజ్లీస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరు కావడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు సీఎం రాకపోవడం విచారకరమని లక్ష్మణ్ విమర్శించారు. మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలు, 11 ఏళ్ల తర్వాత ట్రాన్స్ఫర్స్. సీఎంకు టీచర్ల సంఘాల కృతజ్ఞతలు. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంకి, టీచర్ ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు అంటూ ఒక న్యూస్. సంక్రాంతికి రైళ్లు ఫుల్, 4 నెలల ముందే బుక్ అయిన టికెట్లు. రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. పండుగకు 4 నెలల ముందే టికెట్స్ అన్నీ బుక్ అయ్యాయి. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిన వారు ఏటా సంక్రాంతి పండుగకు రైళ్లలో సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈసారి 4 నెలల ముందే ప్రయాణికులు ట్రైన్ టికెట్లను బుక్ చేసుకున్నారు. దసరా పండుగ రాకముందే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో సంక్రాంతికి రిజర్వేషన్ సీట్లన్నీ ఫుల్ అయ్యాయి అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తాం అంటున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. హైడ్రా చట్ట వ్యతిరేక పని చేయట్లేదన్నారు. జీవో 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్లానింగ్ కమిషన్, కేబినెట్ సెక్రటేరియట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఇలా ఎన్నో అథారిటీలు కూడా జీవోల ద్వారానే ఏర్పాటైనవేనని ఆయన గుర్తు చేశారు. హైడ్రా ఏర్పాటు చట్ట విరుద్ధం అంటూ హైకోర్టులో వేసిన పిటిషన్పై ప్రభుత్వం 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తుందని చెప్పారు. ఇరిగేషన్ శాఖ నష్టం 558 కోట్లు అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తక్షణ సాయంగా అందించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి. అధికారులతో నష్టం అంచనాల తయారీ కేంద్రానికి నివేదిక. తాత్కాలిక రిపేర్లకు 75 కోట్లు, శాశ్వత రిపేర్లకు 483 కోట్లు ఇవ్వాలని వినతి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. రష్యాలో నిత్యం నరకమే. ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు. అడవిలో స్లీపింగ్ బ్యాగ్లో పడుకునే వాళ్ళం. తుపాకుల్లో బుల్లెట్ నింపడం, సొరంగాలు తవ్వడం, మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం ఇదే మా పని. ఒక్క పూట భోజనం, ప్రతిరోజు 15 గంటల డ్యూటీ. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 నెలలు ఉన్నాం. 60 మంది భారతీయులు చిక్కుకున్నారు. తిరిగి వస్తామని మేము ఊహించలేదు. ఒక వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం. మోసగించే ఏజెన్సీలకు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రజ్యోతి రష్యా నుంచి వచ్చిన సూఫియన్ ఒక న్యూస్ మనం చూడొచ్చు. నెల నెల ఆస్తి పన్ను గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు యోచన. ఆస్తి, నల్ల విద్యుత్ బిల్లుల అనుసంధానం, పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు సౌకర్యం. గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్. ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే. సాధ్యాలను పరిశీలించిన సీఎం. స్థానిక సంస్థలకే ఎల్ఆర్ఎస్ రాబడి. ఆర్థిక శాఖను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి నెల నెల ఆస్తి పన్నును వసూలు చేయనున్నారా? 6 నెలలకొకసారి చెల్లించే విధానానికి స్వస్తి పలకబోతున్నారా? విద్యుత్తు, నల్లా బిల్లుల తరహాలో ప్రతి నెల బకాయిలు చెల్లించేలాగా మార్పులు తీసుకురానున్నారు. ఆస్తి పన్ను, నల్లా విద్యుత్ బిల్లుల చెల్లింపును ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడంతో పాటు పేమెంట్ యాప్ల ద్వారా చెల్లించే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అంటే అవునని అంటున్నాయి సంబంధిత వర్గాలు. 2 రోజుల క్రితం జీహెచ్ఎంసీ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది అంటూ ఒక న్యూస్. హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకురానున్న ప్రభుత్వం. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు, చట్టంతో విశేషాధికారాలు. 20న కేబినెట్లో నిర్ణయం. ధరణి కమిటీ సిఫార్సులు. బీసీ కులగణన, రుణమాఫీ భరోసాపై చర్చ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. 322 ఎంబీబీఎస్ సీట్లకు ఎసరు అంటూ ఒక న్యూస్. ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు చేజారిన వైనం. కౌన్సిలింగ్ మొదలయ్యాక మల్లారెడ్డి కాలేజీలకు డీమ్డ్ హోదా రావడంతో ఇప్పుడు ఆ హోదా ఎలా ఇస్తారంటూ యూజీసీపై సర్కార్ ఫైర్. కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచన. అవసరమైతే కోర్టుకు వెళ్తామంటున్న ప్రభుత్వం. వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభమై అఖిల భారత కోట 2 విడతల కౌన్సిలింగ్ సైతం ముగిసిన తరుణంలో రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. దీంతో వీటిలో ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్ సీట్లు, 200 కన్వీనర్, 120 బి కేటగిరీ కోల్పోవలసి వస్తుంది. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే
డీమ్డ్ హోదా ఇస్తే అభ్యంతరం ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సాక్ష్యాధారాల ధ్వంసంపై ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్. కోల్కతా మెడికో అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న సిబిఐ. విచారణను తప్పుదోవ పట్టించినందుకు కూడా అభియోగాలు నమోదు. వీటితో పాటు ఎఫ్ఐఆర్ ఆలస్యంపైన ఠానా ఎస్హెచ్ఓ అరెస్ట్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందుకు సాగని మెడికోల చర్చలు. ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు, ఒప్పుకోని ముఖ్యమంత్రి. దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా ఆర్జీకర్ వైద్యశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరొకసారి అరెస్ట్ చేసింది. సాక్ష్యాధారాల ధ్వంసంతో పాటు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపింది. వీటితో పాటు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు కేసును తొలుత విచారించిన తలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ కూడా అభిజిత్ మండల్ను కూడా అరెస్ట్ చేసింది. మండల్ను కొన్ని గంటల పాటు విచారించిన సిబిఐ ఆయన నుంచి వివరాలు సేకరించింది అంటూ ఒక న్యూస్ మనం చూడవచ్చు. టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ. గాంధీ భవన్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పాల్గొన్న బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అంటూ ఒక న్యూస్. అంతిమ ఘడియల్లో కాశ్మీర్ ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు సుందర కాశ్మీర్ను దెబ్బతీశాయి. ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం, మేమొచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాం, అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సల్యూట్. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధేసింది, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ఏ అంటున్న ఆ పార్టీ కుట్రలను ప్రజలు మర్చిపోలేదు అంటున్న బట్టి విక్రమార్క. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు అవకాశం, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ యోచన, 20వ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు, ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు, న్యాయ విచారణ కమిషన్కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, గుత్తేదారు సంస్థపైన చర్యలకు సిఫారసు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత పరీక్షలు సరిగా చేయలేదు, రికార్డులు మాత్రం సృష్టించారు, కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారు, పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు, నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారు అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఇందుకు బాధ్యులైన ఇంజనీర్ల వివరాలు పేర్కొంటూ వారిపైన, గుత్తేదారుపైన కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సిఫార్సు చేసింది. మోదీ నివాసంలోకి దీపా జ్యోతి చిత్రంలో చూడొచ్చు. ప్రధాని మోదీ అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గులో ఒక గోవు లేగదూడకు జన్మనిచ్చింది. ఆ లేగదూడకు దీపా జ్యోతి అని నామకరణం చేసినట్లు ప్రధాని స్వయంగా ఎక్స్ ద్వారా తెలియజేశారు. దీపా జ్యోతితో కొంత సమయం గడిపానని పేర్కొంటూ ఆ వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ దూడ నుదుటిపై దీపం ఆకారం కనిపించిందని, అందుకే దీపా జ్యోతి అని నామకరణం చేశానని ఆయన వివరించారు. దాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుంటున్న ప్రధాని మోదీ. హైడ్రాకు ప్రత్యేక ట్రైబ్యునల్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, విధి విధానాల రూపకల్పనకు కసరత్తు. చెరువులు, నాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా జులిపించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పంట నష్ట సహాయం త్వరలోనే అందిస్తాం అంటున్న మంత్రి పొంగులేటి. సైబర్ దొంగలపై సాంకేతిక అస్త్రం, ఫోన్ నంబర్తో వివరాలన్నీ తెలిసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన, దాని ద్వారా నిందితులకు ముక్కుతాడు. పరిశీలిస్తున్న టీజీసీఎస్బీ ప్రయత్నాలు, 6 నెలల్లో 36,000 సిమ్ములు బ్లాక్ చేయించిన అధికారులు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. సైబర్ దొంగలపై అధికారులు ప్రయోగిస్తున్న సాఫ్ట్వేర్ అస్త్రం సత్ఫలితాలను ఇస్తుంది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనుకున్నట్టు ఈ సాంకేతిక పరిజ్ఞానం అడ్డుపెట్టుకొని నేరగాళ్లు చెలరేగిపోతున్నారో అదే సాంకేతిక పరిజ్ఞానం అండతో వారికి ముక్కుతాడు వేస్తున్నారు. దేశంలో ఎక్కడ నేరం చేసినా నిందితుడి ఆచూకీ తెలుసుకోవడమే కాదు, అతడికి సంబంధించిన సమస్త సమాచారం క్షణాల్లో సేకరించగలిగే సదుపాయం సమకూర్చుకుంటున్నారు అంటూ ఒక న్యూస్. ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై గచ్చిబౌలి ఠాణాలో హత్యాయత్నం కేసు నమోదైంది. తనను హతమార్చేందుకు ప్రయత్నించారంటూ బారాస ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గాంధీతో పాటు ఆయన సోదరుడు సురేష్ బాబు, కుమారుడు పృథ్వీ, మియాపూర్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, వెంకటేష్ గౌడ్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. అనర్హులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు అంటూ ముఖ్యమంత్రిపై కేటీఆర్ విమర్శలు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన కాంట్రాక్టు సంస్థకు కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు అప్పగించడం దొంగలు గట్లు పంచుకున్నట్లుగా ఉందని బారాస కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.